ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నేను, సంధ్య, సూర్య ముగ్గురులో ఎవరో ఒకరం హాస్పిటల్కి వెళ్ళి పలకరిస్తూనే ఉన్నాం, లేదంటే ఫోన్లో అయినా మాట్లాడుతున్నాం. ఆకాష్, అడగడం మర్చిపోయాను. సూర్య మీ ఇంట్లో ఉండడం సంధ్యకి ఇష్టమేనా? ఇష్టమా అంటే మొదట్లో కొంచెం కంగారు పడింది. సూర్య మంచి మనసుతో అర్థం చేసుకున్నా మొదటి భర్తగా తనకు తెలియని ఇబ్బంది ఉంటుందని సంధ్య చెప్పింది మావయ్య. అది నిజమే కదరా, నాకు కూడా అదే అనిపించి అడుగుతున్నాను. అర్థమైంది మావయ్య. ఇప్పుడు మా పర్సనల్ ప్రాబ్లమ్స్ కన్నా సూర్య మెంటల్ హెల్తే నాకు ముఖ్యం. నిన్న కూడా మా మధ్య సూర్య టాపిక్ వస్తే సంధ్యకి అర్థమయ్యే విధంగా చెప్పాను. తన డౌట్స్ని, కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేశాను. సంధ్య కూడా కన్విన్స్ అయింది మావయ్య. రేయ్, ఒకళ్ళని ఒప్పించడంలో నిన్ను మించిన వాళ్ళు ఉండర్రా. మీ అత్తయ్య నేను నీ మాటలు ఎన్నిసార్లు వినలేదు, మేము ఎన్నిసార్లు నమ్మలేదు. కరెక్టే మావయ్య. నువ్వు కూడా అప్పుడప్పుడు నా టెక్నిక్సే యూజ్ చేసేవాడివి కదా. చేశాను, కానీ సక్సెస్ అయిన దానికన్నా ఫెయిల్ అయిన సందర్భాలే ఎక్కువ. అందుకేరా గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి అంటారు. అది కరెక్టే మావయ్య. అంటే నేను గాడిదనా? అమ్మా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. డాక్టర్ గారే ఇంటికి వెళ్ళిపోతానంటే పంపించడం లేదు. నిజంగా డాక్టర్ గారిని అడిగారా? అవునమ్మా, మీ నాన్నకి ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోదామా, సూర్యని మీ ఇంటి నుంచి మన ఇంటికి ఎప్పుడు తీసుకొచ్చేద్దామా అనుంది. కొడుకుని బాగా మిస్ అవుతున్నారా అంకుల్? కాదమ్మా, కూతుర్లాంటి కోడల కోసమే ఆలోచిస్తున్నాను. నా గురించా? ఎంత కాదనుకున్నా నువ్వు సూర్య ఒకప్పటి భార్యాభర్తలే కదమ్మా. మీ ఇంట్లో వాడు ఎలా ఉంటున్నాడో అని చిన్న ఆలోచన. చిన్నది కాదమ్మా, పెద్ద ఆలోచనే. అంతా బాగానే ఉంటుందంటే నా మాట అస్సలు వినడంలేదు సంధ్య. నీ గురించే బెంగ పెట్టుకుంటున్నారు. చెప్పు తల్లి, సూర్య నీతో ఎలా ఉంటున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు? బానే మాట్లాడుతున్నారు నాన్న. సూర్య వల్ల మాకే సమస్య లేదు, మా వల్ల సూర్యకే సమస్య లేదు. అంతా సంతోషంగానే ఉంటున్నాము. మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు ఇక్కడే ఉండండి. ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ఆరోగ్యం అంత త్వరగా చక్కబడుతుంది. విన్నారు కదా, మీ అనుమానం, భయం ఇప్పటికైనా తీరాయా? మా వల్ల నీకు ఎన్నో కష్టాలొచ్చాయి తల్లి. ఇప్పుడు ఏ దాపరికం లేకుండా అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయాయి. కనీసం ఇప్పుడైనా నువ్వు సంతోషంగా ఉండాలన్న ఆశలో నుండి నాకు అనుమానం పుట్టిందమ్మా. నీకు ఏ సమస్య లేకపోవడమే నేనెప్పటికీ కోరుకునేది. నాకే సమస్య లేదు నాన్న, మీరు ప్రశాంతంగా ఉండండి. పూర్తిగా కోలుకున్నారని డాక్టర్ చెప్పే వరకు మీరేం అడగద్దు. నువ్వు చెప్పిన తర్వాత కూడా నేనెందుకు అడుగుతానమ్మా? అడగంలే. సరేనమ్మా, మేము బయలుదేరుతాం. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. అలాగేనమ్మా. బాయ్ నాన్న. తీసుకోండి ఆంటీ. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. జాగ్రత్త. జాగ్రత్తమ్మా. సంధ్య, నువ్వు చెప్పకపోయినా అంకుల్కి సూర్య మీద అనుమానం వచ్చింది. అంత డీటెయిల్డ్గా డైరెక్ట్గా అడిగినప్పుడు నిజం చెప్పొచ్చు కదా సంధ్య. నీకు అంకుల్ అనుమానం మాత్రమే కనిపిస్తుంది, కానీ విషయం చెప్పిన తర్వాత ఆయన మనసులో పెరిగే కంగారు
దానివల్ల పాడయ్యే ఆరోగ్యం నాకు కనిపించింది. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మావయ్యని నాన్న అని పిలవడం వల్లనేమో ఆయన కూతురి కష్టాన్ని అర్థం చేసుకున్న తండ్రిలా ఆలోచిస్తున్నారు. కానీ నువ్వేమో నిజం దాస్తూ మంచితనానికి మూర్ఖత్వానికి మధ్య నలిగిపోతున్నావు. కనీసం ఆకాష్తోనైనా సూర్య గురించి మాట్లాడావా? చెప్పడానికి ట్రై చేశాను, కానీ ఆయనకి సూర్య మీద చాలా నమ్మకం ఉంది. అందుకే నా మాటలకి అంత విలువ ఇవ్వలేదు. కానీ సూర్యతో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి, సూర్యతో మాట్లాడావా? ఏం క్లారిటీ వచ్చింది? ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంధ్య సంతోషంగా ఉంటే చాలు అని చెప్పాడు. సూర్య ఇలా చెప్పాడా? అవును దివ్య. కాఫీ అడగడానికి రూమ్కి వచ్చారంట. నేను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వెళ్ళిపోయారంట. సూర్య మాటలు విన్న తర్వాత నేనే అనవసరంగా అనుమానించానేమో అనిపించింది. సూర్య మాటలు అంత సులువుగా ఎలా నమ్మేస్తావు సంధ్య? అంటే ఏంటి దివ్య నువ్వు చెప్పేది? ఏమో, నాకైతే అనుమానంగానే ఉంది. కావాలని నీతో సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తోంది. ఒక మనిషిని మాటలు బట్టి కాదు, బిహేవియర్ బట్టి జడ్జి చేయాలి. ఆ విషయంలో నువ్వు మాత్రం ఫెయిల్ అవ్వద్దు. నీ ఫ్యూచర్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. మనం చేసింది తప్పే. ఆడదానిగా నేనర్థం చేసుకున్నాను. మగాడివై కూడా నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు బాబ్జీ? నువ్వింకా ఆ తప్పుని తలుచుకొని గిల్టీగా ఫీల్ అవుతున్నావో లేక కావాలని నన్ను దూరం చేస్తున్నావో నాకు తెలియడం లేదు. ఒక్కటి మాత్రం నిజం బాబ్జీ, దివ్య అనుకుంటున్నట్టు నువ్వు చీటర్వి కావని నేను బలంగా నమ్ముతున్నాను. మనమిద్దరం భార్యాభర్తలం కావాలని నేను మొక్కని దేవుడు లేడు, తిరగని గుడి లేదు. నీ మనసు ఎప్పుడు మారుతుందో ఆ దేవుడు ఏ దారి చూపిస్తాడో. దాటిపోయింది అంటే నేను నెల తప్పానా? ఓరి దేవుడా, అలాంటిదేం జరగకూడదు. లేదు, ఈ వాంతికి నా భయానికి సంబంధం లేదు. లేదు లేదు లేదు, అలా జరగకూడదు, అలా జరగకూడదు.